చేరివచ్చిన సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా క్రైస్తవులకు చాలా ప్రాముఖ్యమైనది ఇది. మనం ఈరోజు మాట్లాడుకునబోయే అంశం ఏంటి అని అంటే, ఏది నిజమైన దైవారాధన అనే అంశాన్ని ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ యొక్క అంశం వినగానే ఎన్నో సందేహాలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఏది నిజమైన దైవారాధన అనగానే ఆరాధనలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఏది నిజమైన దైవారాధన అన్నామంటే ఆరాధనలు ఒకటి కాక ఎన్నో ఉన్నాయి అన్నట్టుగా మనకు అర్థమిస్తుంది. అందులో ఏది నిజమైన దైవారాధన అని అన్నాం. ఆరాధనలు ఎన్ని రకాలుగా ఉంటాయి అని ఒక సందేహం అనేది ఈ అంశం వినగానే మన మనసులో మెదులుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇది క్రైస్తవులు చాలా ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళిపోయి ఆరాధనలో పాల్గొంటున్నాను అని అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ అంశాన్ని వినాలి. మనం ఆరాధన అంటే ఏమిటి, దాన్ని ఎలా చేయాలి, నిజమైన ఆరాధన ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోనకపోతే నేటి సమాజానికి, నేటి క్రైస్తవ సమాజానికి ఆరాధన అంటే ఏ విషయాలు తెలుసు అని మనం ఆలోచన చేస్తే, ఆరాధన అనగానే ఏముందండి, ఆదివారం మందిరానికి వెళ్ళిపోవాలి, ఒక 2 గంటలు దేవుని మందిరములో గడిపి రావటమే ఆరాధన అన్నట్టుగా ఈరోజు క్రైస్తవ సమాజం అనుకుంటుంది. మరి ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడాలి. ఏది నిజమైన ఆరాధననో దేవుడు చెప్పాడు, చెప్పకపోతే వేరే విషయం. చెప్పాడు గనుక దేవుడు మనం ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవాలి. అప్పుడప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తేనే వారి ఇష్టాలు ఏంటి అని కనుక్కొని వారికి భోజనాలు సిద్ధపరిచే విషయంలో కానివ్వండి, వారికి వసతులు ఏర్పరిచే విషయంలో కూడా వారికి ఏమి ఇష్టమో మనం అవి తెలుసుకొని మనం చేస్తూ ఉంటాం. అలాగే మరి దేవుణ్ణి ఆరాధించే విషయంలో దేవుడు ఎలాంటి ఆరాధనను ఇష్టపడుతున్నాడు, ఎలాంటి ఆరాధన చేయాలి అనే విషయంలో ఈరోజు క్రైస్తవులు ఏమైనా ఆలోచన చేశారా అంటే, క్రైస్తవుడు దీని మీద కనీసం అవగాహన కూడా లేనివాడుగానే ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలం. ఎందుకంటే ఆదివారం రోజున పాటలు పాడుతూ ఆరాధన అంటూ నోటితో మాటతోనే ఈరోజు క్రైస్తవుడు ఆరాధన చేస్తున్నాడు. క్రియలు లేవు, కార్యక్రమాలు లేవు, సత్క్రియల విషయములో ఆలోచన లేదు. కాబట్టి ఇది దేవునికి నచ్చినది, దేవుడు ఇష్టపడే ఆరాధనను ఈరోజు క్రైస్తవుడు తెలుసుకోలేదు అని చెప్పచ్చు ఒక మాటలో. కొంతమంది దాదాపుగా కొంతమంది ఇష్టపడి దేవుని కార్యక్రమాలు ఏంటో ఇష్టం ఎరిగి చేసేవారు ఉన్నారు. కానీ మెజారిటీ పీపుల్ క్రైస్తవులలో ఆరాధన అంటే ఏంటో ఎరగని వారుగా ఎక్కువ మంది ఉన్నారు. అక్కడక్కడ కొందరు దేవునికి ఇష్టమైన ఆరాధన ఇది అని తెలుసుకొని దాన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆరాధనలు ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఏది నిజమైన దైవారాధన అన్నాం కదా. మరి ఆరాధనలు ఎన్ని విధాలుగా ఉన్నాయి? ఒకసారి పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మనం ఆలోచన చేద్దాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములో ఒక సందర్భాన్ని మనం చూడగలిగితే, అపోస్తులుడైన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్తాడు, సువార్త ప్రకటించడానికి ఒక ప్రాంతానికి వెళ్తాడు. ఆ ప్రాంతం ఏంటి అనంటే ఏథెన్సు అనే ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్తాడు. అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది అనంటే, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుంచి మనం చూడగలిగితే, పౌలు అరెయోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో
అతి దేవత భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది అన్నాడు. ఏథెన్స్ వారికి చెప్తున్నాడు, ఇదిగో మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి, అంటే దేవుని యందు మీకు చాలా భక్తి ఉంది. దేవుని యందు వారికి భక్తి ఉంది. అది ఎలాంటి భక్తి అని కిందకి చెప్తూ ఉన్నాడు. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అన్నాడు. పౌలు గారు సంచరించుచు చూస్తుంటే ఒక బలిపీఠం కనిపించిందట. ఆ బలిపీఠం మీద ఏమని వ్రాయబడి ఉందట? తెలియబడని దేవునికి. వారికి భక్తి ఉంది, వారు ఆరాధిస్తున్నారు. కానీ ఎవరికి ఆరాధిస్తున్నారు అంటే తెలియదు వారికి. తెలియబడని దేవునికి అని వ్రాసి ఆరాధన చేస్తున్నారట. అంటే ఎవరికి ఆరాధన చేయాలో అనే విషయంలో వారికి సరి అయిన అవగాహన లేదు అని పౌలు గారు మాట్లాడుతూ కిందికి చెబుతూ ఉంటాడు. ఇదిగో అన్నీ చేసిన దేవుడు ఒక్కడే. ఈ సృష్టిని చేశాడు, ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా మనుషుల కొరకు చేశాడు, మనుషులకు ఇచ్చాడు. ఆయన అందరికంటే పైనున్నవాడు అంటూ చెబుతూ ఉంటాడు. 26వ వచనంలో చూస్తే, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండే ప్రతి జాతి మనుషులను సృష్టించాడు దేవుడు అని చెబుతూ ఉంటాడు. నిజమైన దేవుణ్ణి పరిచయం చేస్తాడు వాళ్ళకి. ఎందుకంటే వారికి భక్తి ఉంది, కానీ ఎవరిని ఆరాధించాలో తెలియదు వారికి. ఇంకా కిందికి మనం చూద్దామా? 24వ వచనం, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత ఆలయములో ఆయన నివసింపడు. హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడు అని చెప్పాడు. అంటే నిజమైన దేవుడు ఎవరు అనే విషయంలో వారికి అవగాహన లేని పరిస్థితుల్లో పౌలు గారు అక్కడికి వెళ్ళి, ఇదిగో సమస్తం ఈ జగత్తును చేసిన దేవుడున్నాడు, ఆయనకేదో కొదువైనట్టు మనము చేసినటువంటి ఈ ఆలయములలో ఆయన సేవింపదగిన వాడు కాదు అని వారికి పరిచయం చేస్తున్నాడు. ఇంకా మనం ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ తెలియక ఆరాధన చేస్తున్నారు. వారికి తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, కానీ తెలియకుండానే ఆరాధన చేస్తున్నారు. ఇది తెలియని ఆరాధన అనుకోవచ్చు మనం. అంటే ఇది ఒక ఆరాధన, తెలియని ఆరాధన. ఇక మరి ఒక ఆరాధన ఉంది చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి అన్నాడు. ఇది ఎవరు చేసే ఆరాధనో తెలుసా? కొలస్సీలో ఉన్న సంఘం. వారికి పత్రికను రాస్తూ పౌలు గారు చెబుతున్నాడు, ఇదిగో అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి అన్నాడు. అంటే దేవదూతలు చేసే ఆరాధన ఉందా? యెషయా గ్రంథంలో మనం చదువుకుంటాం కదండి, 6వ అధ్యాయంలో 2వ వచనంలో దేవదూతలు దేవుని ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? ఏమని పొగుడుతున్నారు ఆయన్ని? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు చేయుచున్నారు. అలా గాన ప్రతిగానములు చేయుచుంటే ఆ యొక్క గడప కమ్ములు కూడా కదులుచున్నాయట. అంత గొప్పగా దేవుణ్ణి కీర్తిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఇక భక్తుల్లో కొంతమంది సేవకులు కూడా ఏమంటున్నారటండి, ఎలాంటి ఆరాధనను ఇష్టపడుతున్నారట అంటే, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనయందు ఇచ్చ కలిగి అన్నాడు. ఈ దేవదూత ఆరాధన యందు అని అంటే నోటి మాటతోనే ఆరాధించటం. ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాం కదండి, క్రైస్తవ సమాజంలో చూస్తున్నాం కదా, ఎలాంటి ఆరాధన చేస్తున్నారు? నోటి మాటతో కాక ఇంకేదైనా ఉందా అండి? ఆరాధన అనగానే చేతులు ఎత్తాలి, కళ్ళు మూసుకొని ఆరాధన ఆరాధన అంటూ ఒక పాట పాడుతూ, ఇక మేము ఆరాధించాము దేవుణ్ణి అని వారి మనసులో తృప్తి పడుతున్నారు. కానీ దేవుడు కోరుకున్నటువంటి ఆరాధన 4 గోడల మధ్య ఆరాధన చేస్తే సరిపోతుందా?
అసలైన ఆరాధన ఏంటి, అసలు దేవుని స్తుతి చెల్లించే విధానం ఏంటి అనే విషయము, చాలా విషయాలు నిజంగా ఈరోజు క్రైస్తవ సమాజానికి తెలియకుండా ఉండిపోయాయండి. అసలు స్తుతి అనేది ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా చాలా చక్కగా దేవుడు రాయించి పెట్టాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథంలో దేవుడు ఎప్పుడో పాత నిబంధన గ్రంథంలోనే స్తుతి విధానము రాయించి పెట్టాడు. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము చూడండి ఒకసారి, 16వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం చూడండి. స్తుతి విధానం ఎలా ఉందో చెప్తున్నాడు ఇక్కడ. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. స్తుతి విధానాన్ని ఏర్పరచాడట దావీదు గారు. ఏర్పరచి దానిని ఆసాపు చేతికి వాని బంధువుల చేతికిని అప్పగించాడట. ఆ స్తుతి విధమేమనగా అన్నాడు. ఈ స్తుతి ఎలా చేయాలి, ఈ స్తుతి విధానం ఏంటి అని చెబుతూ, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనులలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. నిజంగా స్తుతి విధానములు ఎన్నున్నాయో చూడండి. స్తుతి అని మనము స్తుతి చెల్లించి నోటి మాటతో నాలుకతో స్తుతి చెల్లిస్తే సరిపోతుందా? ఆలోచించండి ఒకసారి. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలట. ఆయన నామమును ప్రకటన చేయుడి అంటున్నాడు. ఆయన నామమును ప్రకటన చేయుడి అంటే ఈ స్తుతిలో ఒక పార్ట్ ఏంటి అని అంటే దేవుని నామమును ప్రకటించటం. దేవుని నామాన్ని ప్రకటించటం అంటే స్వార్థ ప్రకటించటం కదండి. దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని కీర్తిని ప్రజలకు ప్రకటన చేయటం, ఇది కూడా స్తుతిలో ఒక భాగమేనా? అంతే కదండి, స్తుతిలో ఒక భాగమే ఇది కూడా. దేవుని యొక్క సువార్తను ప్రకటన చేయటం కూడా ఈ స్తుతి చేయటంలో ఒక భాగంగా మరి ఏర్పరచాడు. ఇంకా మనం చూడగలిగితే ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి అన్నాడు. ఎక్కడ తెలియజేయాలట? ఆయన చేసినటువంటి కార్యములను జనములలో తెలియచేయాలట. ఇదిగో ఈ భూమిని ఆకాశాన్ని దేవుడు చేశాడు, సూర్య చంద్రులను దేవుడు చేశాడు, గొప్ప గొప్ప అద్భుతములు చేయగలిగిన వాడు మన దేవుడు అని ఎక్కడ చెప్పాలి? ఇది జనములలో తెలియచేయాలట. అంటే స్తుతి విధానములో ఎన్ని అంశాలు దాగి ఉన్నాయో చూడండి. మరి ఈరోజు క్రైస్తవులు స్తుతి ఆరాధన పేరుతో ఇవన్నీ చేస్తున్నారా? ఆలోచించండి ఒకసారి. ఇంకా కిందికి మనం చూడగలిగితే ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి అంటున్నాడు. ఆయన ఎన్ని అద్భుతములు చేశాడండి. ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించేటప్పుడు ఎన్ని అద్భుతములు చేశాడు. ఐగుప్తు దేశంలో ఎన్ని అద్భుతములు చేశాడు. వాళ్ళు వస్తుండగా నిజంగా ఈ రోజుకు హిస్టరీలో, చరిత్రలో వ్రాయబడి ఉంది ఏంటంటే, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి ఆరిన నేల మీద వారు నడిచారు. ఎంత గొప్ప అద్భుతం అండి. ఇలాంటి అద్భుతాల గురించి ఏం చేయాలంటే మనం సంభాషించుకోవాలి, మాట్లాడుకోవాలి. అంటే ఇది కూడా స్తుతి విధానములో ఒక భాగమేనా? ఎన్ని అంశాలు దాగి ఉన్నాయి చూడండి. మరి ఇవన్నీ క్రైస్తవులు చేస్తున్నారా? ఆదివారం 2 గంటలండి దేవుని కేటాయించటం. ఆ తర్వాత సోమవారం నుంచి ఇక మన పనులే, మనకు సంబంధించినవే. దేవునికి సంబంధించిన కార్యక్రమాలు ఏవైనా చేస్తామా మిగతా రోజుల్లో? చేయము. మరి దేవుడు ఏర్పరచుకున్న స్తుతి విధానం ఈరోజు మనుషులకు అర్థమైందా? ఆయనను ఎలా ఆరాధించాలో మనుషులు నేర్చుకున్నారా? తెలుసుకున్నారా? అసలు ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవునికి ఇష్టమైన ఆరాధనను మనం తెలుసుకొని ఆ ఆరాధనను అలాగే ఆరాధన చేయాలి. కానీ దేవుడు కోరుకున్నది ఒకటి, ఈరోజు మనుషులు చేస్తున్నది మరొకటి. మనుషులు చేసే ఆరాధన దేవుడు ఏమన్నాడు తెలుసా? మనుషులు ఏర్పరచుకునే ఆరాధనను వ్యర్థమైన ఆరాధన అన్నాడు. తెలుసా ఆ మాట? ఒకసారి మార్కు సువార్త చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుంచి మనుషులు ఎలాంటి ఆరాధన చేస్తున్నారు అని దేవుడు చెబుతున్నాడో చూడండి.
మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనం నుంచి. అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఏంటండి, మనుషులు ఎలా ఆరాధన చేస్తున్నారట, ఎలా గనపరుస్తున్నారట? పెదవులతో గనపరచటం. ప్రభువా నువ్వు ఇంతటోరి అంతటోటి అని గొప్పగా మనం మాట్లాడటం, కానీ హృదయం ఎలా ఉందట? దూరముగా ఉందట. దేవునికి దగ్గరగా లేదు హృదయం. హృదయములో దేవుడు లేడు, దేవునికి చోటు లేదు. హృదయాన్నేమో దేవునికి దూరంగా చేసుకొని పెదవులతో దేవుని గణపరిస్తే దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? మన హృదయం అంతా కూడా మనకు కలిగినటువంటి ఆస్తుపాస్తుల మీద, మనకు కలిగినటువంటి మన పిల్లల మీద, మన కుటుంబం మీద, మన హృదయంలో వీరికి మాత్రమే చోటిచ్చి పెదవులతో ఆయనను స్తుతిస్తూ ఆయన గణపరిస్తే ఆయన సంతోషంగా ఉంటాడండి? దేవుడు అంటున్నాడండి, మనుషులను గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు ఏం చేస్తారంటే వారు మానవులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. దేవుడు చెప్పేశాడండి. ఎలాంటి ఆరాధన చేస్తున్నారట? మానవులు కల్పించిన పద్ధతులు. మనిషి ఏం కల్పించాడు? మనిషి ఆ బుర్రలో ఏ ఆలోచన ఉంటే అదే ఇది దేవుడు కోరుకున్న ఆరాధనే అని కల్పించేస్తూ ఉంటాడు. మానవులు కల్పించినటువంటి పద్ధతులను ఇవే దేవుని ఉపదేశాలు అని బోధిస్తున్నారట. దేవుడు కోరుకున్న ఆరాధన ఇదే అని బోధిస్తున్నారట. అలాంటి ఆరాధన ఎటువంటిదో తెలుసా? వ్యర్థమైన ఆరాధన అన్నాడు. మొదటిగా తెలియబడని ఆరాధన మనం చూసాం. ఆ తర్వాత రెండవదిగా ఏ ఆరాధన చూసాం? దేవదూత ఆరాధన అన్నాడు. దేవదూత ఆరాధన యందు ఇచ్చ కలిగి అన్నాడు. అంటే తెలియని ఆరాధన ఉంది, దేవదూత ఆరాధన ఉంది, వ్యర్థమైన ఆరాధన కూడా ఉంది. మరి ఏది నిజమైన ఆరాధన అని కదా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి 4 గోడల మధ్య చర్చిలోనే ఉండి దేవుని స్తుతిస్తూ నోటి మాటతో గణపరిస్తే ఇది సంతోషమైన ఆరాధన అంటే ఇది కూడా దేవుడు ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఇది మానవులు కల్పించిన పద్ధతులు. మానవులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములు అనుకొని ఈరోజు ఆరాధన చేస్తున్నారు. వారి హృదయం మాత్రం నాకు చాలా దూరంగా ఉంది అని అన్నాడు. మరి ఏంటయ్యా, ఎలా ఆరాధించాలి అని ఒకవేళ మనం ప్రభువును అడగగలిగితే ఆయన ఎంత చక్కగా వ్రాయించి పెట్టాడంటే ఒకసారి మనం చూద్దామా? ఎలా ఆరాధించాలట ఆయనను? లూకాసు వార్త చూడండి ఒకసారి. లూకాసు వార్త 10వ అధ్యాయము. ఆయన కోరుకున్నట్టుగా ఆయనకి ఇష్టమైన ఆరాధన ఈరోజు క్రైస్తవ సమాజం చేస్తుందా అని అంటే చాలామందికి అసలు ఎలా ఆరాధించాలో తెలియని వారుగానే ఉండిపోయారండి. చూడండి ఒకసారి లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలెను అన్నాడు. దేవుణ్ణి ఎలా ప్రేమించాలట? దేవుణ్ణి ఎలా ఆరాధించాలట? సగం సగముగా ఆరాధన చేయటం కాదు, సగం సగంగా ప్రేమించటం కాదు. నీ పూర్ణ హృదయముతో అన్నాడు. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించాలి, నీ పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకముతోనూ దేవుణ్ణి ప్రేమించాలి. అదేంటండి, ఆరాధించాలని లేదు కదా, ఇక్కడ ప్రేమించాలని ఉంది, అవునా కదండి? ఇప్పుడు మన అంశం ఏంటి అని అంటే దేవుని ఎలా ఆరాధించాలి, ఏది నిజమైన ఆరాధన అనేది కదా మన అంశం. మరి ఇక్కడ ఏమని ఉందంటే మీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో దేవుణ్ణి ప్రేమింపవలెను అన్నాడు. ప్రేమ అంటే ఏంటి? భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది ఉంటుంది కదండి, ప్రేమ ఉంటుంది. ఇక భార్య రోజు లేచి భర్తతో ఏమండి నువ్వంటే నాకు చాలా ఇష్టం అండి, నేను ప్రేమిస్తున్నానండి అని చెబుతూ కాళ్ళు పట్టుకొని కాళ్ళు మొక్కుతూ వెళ్ళిపోయింది అనుకోండి, రోజు అలాగే చేసింది అనుకోండి, ఎలా ఉంటుందండి? ప్రేమ అంటే ఏంటి? ఆయనకు ఆకలి అవుతున్నా పట్టించుకోనకుండా, ఆయన అవసరాలు తీర్చకుండా
భర్త అవసరాలు ఏంటో తెలుసుకోనకుండా, "ఏవండి నువ్వంటే నాకు చాలా ఇష్టం అండి. నిన్ను ప్రేమిస్తున్నానండి. ఐ లవ్ యూ అండి" అని చెప్పిందనుకోండి ఎలా ఉంటదండి? భర్త ఏమంటాడో తెలుసా? "నీ ప్రేమ సల్లగుండా నువ్వు ముందుగా భోజనం వంట వంట చెయ్యి నాకు ఆకలేస్తుంది" అని అంటాడు. అంటే ప్రేమ అంటే ఏంటి? భర్త అవసరాలను తీర్చటమే ప్రేమ. భర్త ఆకలిగొని ఉంటే ఆహారం వడ్డించాలి. అవేమి పట్టించుకోకుండా నిన్ను ప్రేమిస్తున్నాను, ప్రేమిస్తున్నానంటే అది ప్రేమ అవుతుందా? అంటే ప్రేమకున్న అర్థం ఏంటి? వారి అవసరతలు తీర్చటం వారి మీద ఉన్న ప్రేమ. అంటే భర్తకి ఏదైతే అవసరమో ఆయన స్నానం చేస్తున్నాడంటే వేడి నీళ్ళు పెట్టటం, ఆయనకు ఆకలేస్తుందంటే భోజనం పెట్టటం, ఇవన్నీ కూడా భర్త అవసరాలు తీర్చటం భర్త మీద ఒక భార్యకున్నటువంటి ప్రేమ అది. ఇప్పుడు దేవుని ప్రేమిస్తున్నాను అన్నవారి మరి ఆ దేవునికి అవసరమైనదేంటో తెలుసుకున్నారా? కానీ పొద్దున్న లేస్తే ప్రభువా నిన్నే ప్రేమిస్తున్నాను, నీ కృతజ్ఞతాస్తుతులు, నిన్ను ఆరాధిస్తున్నాను అని నోటి మాటతో చెప్పటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదండీ! అంటే ప్రేమ అనేది క్రియల్లో చూపెట్టాలా? అవును కదండీ! మాటతో, నాలుకతో మనల్ని ఎంత పొగిడినా మనం ఇతరులను ఎంత పొగిడినా కూడా వారి అవసరతలు పట్టించుకోకపోతే ఎలా ఉంటదండి? అది ప్రేమ అవుతుందా? ఒక తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటది. అలాగని పిల్లల్ని అసలు పట్టించుకోనకుండా, వారు ఆకలేస్తున్నా వాడికి పట్టించుకోకుండా, వారికి సరైన బట్టలు కొనివ్వకుండా, వారి అవసరతలు తీర్చకుండా నేను పిల్లల్ని ప్రేమిస్తున్నాను అనంటే ఎలా ఉంటదండి? దేవుడు అలాగేమైనా మనల్ని ప్రేమించాడా? దేవుడు దేవుని ప్రేమ మన మీద ఎలా ఉందో తెలుసా? మనం అడుగక మునుపే మన అక్కరలనెరిగి దేవుడిచ్చాడు. ఇది దేవుని ప్రేమ. మరి ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ప్రేమించాలి అనంటే, నీ పూర్ణ మనస్సుతో ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ హృదయముతో ప్రేమిస్తున్నావా? ఒక మాటలో చెప్పాలంటే, అసలు మన హృదయంలో ఈరోజు మనిషి హృదయంలో దేవుడున్నాడా అండి? దేవుడున్నాడా? మనిషి హృదయంలో కుటుంబం ఉంటుంది. తల్లిదండ్రులకు స్థానం ఉంటుంది. భార్య పిల్లలకు స్థానం ఉంటుంది. ఈ సమాజంలో ఉన్నవి అన్నీ కూడా హృదయంలో పెట్టుకుంటాడు. కానీ దేవునికి హృదయంలో స్థానం ఉందా ఈరోజు? స్థానం లేదండి. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరే ఆలయమురా అంటున్నాడు. మీరే నా ఆలయం. నేను మీలోనే నివసిస్తానంటున్నాడు. ఒకసారి ఆ మాటలు చూద్దామా? ఎంత చక్కగా దేవుడు రాయించి పెట్టాడో. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మనము జీవము గల దేవుని ఆలయమయ్యున్నాము. మనం ఏమయ్యున్నామట? జీవము గల దేవుని ఆలయమయ్యున్నాము. మనం ఏమనుకుంటున్నాం? చర్చ్ ఎక్కడుంటే అక్కడ అదే దేవుని ఆలయం, అదే దేవుని మందిరం అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీరే నా ఆలయం. మీలోనే నేను నివసిస్తాను. ఈ 4 గోడల మధ్య మనుషులు కట్టిన ఈ కట్టడాలలో నేను నివసించను. అది నాకు ఆలయం కాదు అంటున్నాడు దేవుడు. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఏమంటున్నాడో చూడండి. నేను వారిలో నివసించి సంచరింతును. నేను వారి దేవుడనయ్యుందును. వారు నా ప్రజలయ్యుందురు. ఎంత మంచి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. ఎంత గొప్ప మాటలండి. దేవుడు ఏమంటున్నాడు? నేను వారిలో నివసింతును అంటున్నాడు. ఒకానొకప్పుడు సొలొమోను గారు గొప్ప దేవాలయం కట్టాడండి. బంగారు దేవాలయం కట్టాడు. అలాంటి దేవాలయం ఇప్పటికీ ఎవరు కట్టలేరు, కట్టబోరు కూడా. ఎందుకంటే అంత గొప్పదది. బంగారముతో కట్టాడు. అలాంటి బంగారముతో కట్టినటువంటి ఆ దేవాలయంలో దేవుడు నివసించాడా? దేవుడు ఉంటానన్నాడా? నువ్వు కడుతున్నటువంటి దేవాలయం నాకు ఎట్లా పడుతుందయ్యా? నా సైజులేంటో చెప్పనా అన్నాడు. ఏంటి ఆయన సైజు? ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఒక పాదము పెట్టుకునే పీఠం లాంటిది భూమి అంతా కూడా. ఆయన ఆకారం ఎంత పెద్దదో చూడండి. మరి సొలొమోను గారు కట్టినటువంటి ఆ దేవాలయము ఆయన నివసించడానికి సరిపోతుందా? మరి అంత పెద్ద ఆకారము కలిగినటువంటి దేవుడు ఎక్కడ నివసిస్తానంటున్నాడు? మనలో నివసిస్తానంటున్నాడు. మనము జీవము గల దేవుని ఆలయమయ్యున్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాను. నేను వారిలో సంచరింతును, నివసించి సంచరింతును అంటున్నాడు. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఎక్కడ నివసిస్తాడట?
మన హృదయములో నివసిస్తానంటున్నాడు. మన దేహమే దేవుని ఆలయమైనప్పుడు మన హృదయములో ఆయన చోటు కావాలంటున్నాడు. మన హృదయములో ఆయన నివాసము చేసి సంచరిస్తానంటున్నాడు. ఏంటండి దేవునిది ఎంత తగ్గింపు చూడండి. ఆకాశ మహాకాశంలో పట్టజాలని అంత పెద్ద ఆకారము కలిగినటువంటి దేవుడు మన పిడికెడు గుండెల్లో ఉండాలనుకుంటున్నాడా? మన పిరికెడు హృదయంలో ఉండాలనుకుంటున్నాడా? ఎంత గొప్పవాడండి దేవుడు. మరి అంత గొప్ప దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం ఈరోజు మనం? ఇంకా ఏమంటున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? అసలు మీకు తెలియదా ఈ విషయం అంటున్నాడు. మీ దేహము దేవునికి ఆలయమై ఉంది, అది మీరు తెలుసుకోవాలి అని అంటున్నాడు. కానీ దేవునికి ఆలయమై ఉన్నటువంటి ఈ దేహంలో దేవునికి చోటుందా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం చూడండి ఒకసారి. దేవుడు ఉన్నాడా? ఈరోజు మనుషుల హృదయాలలో దేవుడు ఉన్నాడా అనే విషయానికి అక్కడ యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 20వ వచనం 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనం చూడండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఏం చేస్తున్నాడట? తలుపు నొద్ద తట్టుచున్నాడు. తలుపు నొద్ద అంటే మనము కట్టుకున్న మన ఇంటి డోర్ కాదు. ఏ తలుపు తట్టుచున్నాడు? ఒక పాట కూడా ఉంది, చక్కని పాట. హృదయం అనేది తలుపు నొద్ద అనే పాట పాడుకుంటాం కదండి. అని ఏ తలుపు తడుతున్నాడు? హృదయం అనే తలుపు తడుతున్నాడు. ఆయన స్వరము నువ్వు వింటున్నావా? విని ఒకవేళ నువ్వు తలుపు తీసిన ఎడల ఆయన నీలోనికి వస్తానంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా? బయట ఉన్న వాళ్ళు తడతారా తలుపు? లోపల ఉన్నవారా? బయట ఉన్న వాళ్ళే కదండి. ఆయన హృదయానికి బయట ఉన్నాడట. ఆయన నీ తలుపు తడుతున్నాడు, హృదయం అనే తలుపును తడుతున్నాడు. ఇదిగో ఆయన మాటల ద్వారా తలుపు తట్టుచున్నాడట. ఆయన మాట మనం విని మనం స్పందించి తలుపు తీసిన ఎడల ఆయన మన లోనికి వస్తాడట, మా ఇంటిలోనికి. అంటే దేవాలయమైన ఈ శరీరములోనికి ఆయన వచ్చి నివసిస్తాడట. మరి ఈరోజు ప్రజల మనుషుల్లో, అంటే ఈ సమాజములో, వారి హృదయములో, వారి మనస్సులో దేవుడు లేడా అంటే లేడనే చెప్తున్నాడు. మరి నాకు లేదయ్యా చోటు, నేను బయట తలుపు నొద్ద ఉండి తట్టుచున్నాను అంటున్నాడు. మరి లోపల ఎవరున్నారు? లోపల ఆయన ఖాళీగా ఉందా? లోపల ఎవరున్నారు? లోపల ఎన్నో ఆలోచనలతో నిండుకుంది కదండి ఈరోజు మనిషి హృదయం. ఖాళీగా ఉందా? ఒకవేళ ఖాళీగా ఉంటే ఈ సాతానుగాడు ఖాళీగా ఉంచుతాడు దాన్ని. ఖాళీగా ఉన్న ఇంట్లో ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. ఆ మాట చూద్దాం మనం. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనం చూడండి. ఒకవేళ మన హృదయమును దేవుడు లేకుండా ఖాళీగా ఉంచుకున్నామా, పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున అదేమనుకుంటుందట? విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి అంటున్నాడు. అపవాది ఏమనుకుంటుందట? ఇంతకుముందు ఎలాగో మనం క్రీస్తులోనికి రాకముందు అపవిత్రాత్మ అంటే దయ్యమే మనలో ఉన్నదన్నట్టు కాదు. ఎందుకంటే దయ్యం పెట్టే ఆలోచనలు అన్నీ మన హృదయంలో ఉంటాయి కదండి. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత అవన్నీ తీసివేసుకొని కడుగుకొని పవిత్రపరుచుకొని మన మనస్సును క్రీస్తులోనికి వచ్చాం. క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా. ఒకవేళ ఈ దేవుని వాక్యం మన హృదయములో లేకపోతే అది ఊడ్చి అమర్చి ఉండుట చూచట. అపవాది ఏం చేస్తారంటే ఏ హృదయాలు ఖాళీగా ఉంటాయో అందులో దూరిపోవాలి. వాక్యం లేని, దేవుడు లేని హృదయాలు ఏమైతే ఉంటాయో అందులో
వాడు దూరిపోవడానికి ప్రయత్నం చేస్తాడట. అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వాడు ఏం చేస్తాడట, మళ్ళీ చూడండి కిందికి, తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును, అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటేను చెడ్డదగును అన్నాడు. మన హృదయములో దేవుడు లేకపోతే, మన హృదయములో యేసుక్రీస్తు లేకపోతే, మన హృదయములో దేవుని వాక్యము లేకపోతే, ఇదిగో అపవాది ఎంటర్ అయిపోతాడట. అపవాది వాడు గనక ఎంటర్ అయిపోయాడు అనుకో, మొదట ఉన్న పరిస్థితి కంటే కడపటి స్థితి ఎలా ఉంటుందట, మరీ ఘోరంగా ఉంటుందటండి. అందుకే మన మనస్సును ఎప్పుడు కూడా ఖాళీగా పెట్టుకోకూడదు. ఎవరితో నింపుకోవాలి? దేవుని మాటలతో మన హృదయాన్ని నింపుకోవాలి. వాడు ఎప్పుడు మన హృదయం తట్టు చూచినా మన హృదయంలో ఏం కనిపించాలి? వాడికి వాక్యం కనిపించాలి. ఈ వాక్యాన్ని చూచి వాడు పారిపోతాడు. అంతే తప్ప మన హృదయములో దేవుని వాక్యం లేదనుకో, వాడు వచ్చేస్తాడట. వాడు రావటం అంటే ఎన్నెన్నో ఆలోచనలు పెట్టేస్తాడు. వాడు వచ్చి కూర్చోవటం అంటే వాడు ఒక ఆకారంతో వచ్చి కూర్చుంటాడని కాదు ఇక్కడ. వాడు ఆలోచనలు పెట్టేస్తూ ఉంటాడు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనే ఈ యొక్క ఆలోచనలు, ఏం సంపాదించుకోవాలి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఈ ఆలోచనలన్నీ కూడా మనిషి హృదయంలో పెట్టి దేవుని వాక్యానికి చోటు లేకుండా చేస్తాడు. అలా చేసినప్పుడు నిజంగా ఈ లోకంలో అటుబడి ఇటుబడి బ్రతకాలన్న తపనతో ఎన్నో ఆలోచనలు ఈరోజు ఎంతోమంది వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించుకోవట్లేదా? ఎందుకంటే వారికి ధైర్యం కోల్పోయి ఎలా జీవించాలి, వారి జీవితానికి ఒక గమ్యం లేకుండా, ఎలా బ్రతకాలో తెలియకుండా, భక్తిగా ఎలా ఉండాలో తెలియకుండా అర్ధాంతరంగా ఎంతమంది అండి తమ జీవితాలను ముగించుకుంటున్నారు ఆత్మహత్య పేరుతో. ఎంతమంది చనిపోవట్లేదు అంటే ప్రారంభంలో బాగానే ఉంటారు, ఆ తర్వాత కడపటి స్థితి ఎలా ఉంటుందట, మరీ చెడ్డదగును అంటున్నాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మన మనస్సును, మన హృదయాన్ని ఖాళీగా ఉంచుకోకూడదు. దేవుని ఆలయమైన మన దేహంలో దేవునికి చోటు ఇవ్వాలి. దేవుని వాక్యానికి మన హృదయంలో చోటు ఇవ్వాలి. మన దేహంతో దేవుణ్ణి ఆరాధించాలి. మరి నిజమైన ఆరాధన ఏంటి? దేవుణ్ణి ఎలా ఆరాధించమన్నాడు, ఎలా ప్రేమించాలి అన్నాడు? నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి అన్నాడు. అలా దేవుణ్ణి ఎవరైనా ఆరాధిస్తున్నారా ఈరోజు? ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చారు. ఒకవేళ దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ఈ మనిషికి తెలియకపోతే యేసుక్రీస్తుల వారిని చూడాలి. యేసుక్రీస్తు ఎలా ఆరాధించారు? ఒక మాట చూద్దామా? సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతూ ఏమంటాడో యోహాను సువార్తలో చూద్దాం ఒక మాట. ఆయనని ఎలా ఆరాధించాలి అన్న విషయాన్ని అక్కడ పంచుకుంటాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 22వ వచనం నుంచి. ఇక్కడ ఆరాధన గురించిన ప్రస్తావన నిజంగా సమరయ స్త్రీతో మాట్లాడటం చాలా విశేషం. ఎందుకంటే ఆమె పరిస్థితి ఎలా ఉందండి? ఆమె మిట్ట మధ్యాహ్నం నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది. ఏంటమ్మా నీ పరిస్థితి అంటే, నీ భర్తను తీసుకొని రా, ఈ జీవజలాన్ని నీకు ఇస్తాను అని అంటాడు. అన్నప్పుడు ఆమె ఏమంటది? నాకు భర్త లేడు, కానీ ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదు. కానీ యేసుక్రీస్తుల వారు ఆమె జీవితాన్ని గురించి మొత్తం చెబుతాడు. నీకు 5 భర్తలు ఉన్నారమ్మా అని చెప్పినప్పుడు నిజంగా ఆమె మనసు తెరవబడి ఆమెతో యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న మాటలు చూడండి. 22వ వచనం చూడండి. మీరు ఆరాధన గురించి నిజంగా 21వ వచనం నుంచి కూడా ఉంది. 21వ వచనం. ఆ కాలమందు అమ్మ ఒక కాలము వచ్చును. 21వ వచనం. ఒక కాలము వచ్చును, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. ఒకప్పుడు పర్వతం మీద ఆరాధించారు, ఇప్పుడు యెరూషలేములో ఆరాధిస్తున్నారు. కానీ ఒక కాలం వచ్చుచున్నదట, ఆ కాలములో పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు. మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు, మీకు తెలిసి ఆరాధించట్లేదు అంటున్నాడు. అప్పటికి ఉన్నటువంటి వారు ఎలా ఆరాధించారట? మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు,
మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. యేసుక్రీస్తు అంటున్నాడు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాము. మాకు తెలిసింది ఏంటో తెలుసా? రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది అన్నాడు. ఎలాంటి ఆరాధన కోరుకుంటున్నాడు? యథార్థమైన ఆరాధన కోరుకుంటున్నాడు. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారు కావాలి అంటున్నాడు. మరి అలాంటి ఆరాధన ఎవరైనా ఈరోజు ఆరాధిస్తున్నారండి? ఆలోచించండి క్రైస్తవ సమాజం. ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలి? మరి యథార్థముగా ఎలా ఆరాధించాలి? కిందకి 24వ వచనం కూడా చూడండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అన్నాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలట? ఆత్మతోనూ సత్యముతోనూ. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఇది నిజమైన ఆరాధన అంటున్నాడు. మరి ఆత్మతో సత్యముతో ఎలా ఆరాధించాలి? సత్యం అంటే ఏంటి? సత్క్రియలు. సత్ అంటే ఏంటండి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. నీ వాక్యమే సత్యము అంటాడు అక్కడ. నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే సత్యము అని అంటే ఏంటి అని అంటే దేవుని వాక్యం. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంటే ఆత్మ ఈరోజు మన ఆత్మ మన దేహంలో ఉంది. ఈ దేహంతో మనము దేవుణ్ణి ఆరాధించాలి. అది ఎలా ఆరాధించాలంటే ఆత్మతో సత్యముతో అన్నాడు. సత్యముతో అంటే సత్క్రియలు, వాక్యపు సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మనము దేవుణ్ణి ఆరాధించాలి. ఈరోజు ఇలాంటి ఆరాధన ఎవరైనా చేస్తున్నారా? యేసుక్రీస్తుల వారు నిజంగా ఆయన కూడా మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారం అన్నాడు కదా. మరి యేసుక్రీస్తుల వారు ఎలా ఆరాధించారు? ఆయన ఆరాధించిన విధానం ఎలా ఉంది? ఆయన కూడా మనకులాగే మందిరానికి వెళ్ళిపోయి స్తుతి స్తుతి స్తోత్రం స్తోత్రం అని ఏమైనా ఆరాధించాడా? నోటి మాటతో ఆరాధించాడా? నిజంగా ఆయన ఎప్పుడైతే 30వ ఏట సేవలోనికి వచ్చాడో, దేవుని సువార్త పరిచర్యలోనికి వచ్చాడో, అప్పటి నుంచి ఆయన చివరి వరకు కూడా ఏ రోజు కూడా విరామము లేకుండా నిత్యము దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ తన దేహాన్ని దేవుని పనిలో నలగొట్టుకున్నాడండి. దేవుని పనిలోనే తన శరీరాన్ని నలుగొట్టుకున్నాడు. అలాగా దేహంతో దేవుణ్ణి ఆరాధించాడు ఆయన. ఆయన కొరకు కొన్ని పనులు నియమించాడట దేవుడు. ఆ పనులన్నీ చేస్తూ దేవుణ్ణి ఆయన ఆరాధించాడు. అంటే ఈరోజు ఆరాధన అంటే కేవలం నోటి మాటతోనే కాదు, కానీ దేవుని పని చేస్తూ మనం ఆరాధించాలి. స్తుతి విధానంలో ఎన్ని అంశాలు దాగి ఉన్నాయో మనం చూసాం కదండి. ఈరోజు దేవుని స్వార్థ ప్రకటించటం, దేవుని కార్యక్రమాలు చేయటం, ఇది నిజమైన ఆరాధన అంటున్నాడు. కానీ ఈ ఆరాధన ఎవరైనా చేస్తున్నారా? ఈ ఆరాధన క్రైస్తవులు ఎవరైనా చేస్తున్నారా? ఆదివారం రోజు ఆరాధనకు వెళ్ళానా వచ్చానా అంతే. ఆ తర్వాత దేవుని కార్యక్రమాల గురించి కానీ, దేవుని పనుల గురించి కానీ, దేవుని వాక్యాన్ని గురించి కానీ ఎవరైనా ఆలోచన చేస్తున్నారా ఈరోజు అని అంటే ఇలాంటి ఆలోచనలు ఎవరిలో లేవండి. అందుకే నిజమైన ఆరాధన చేయాలంటున్నాడు. అది యేసుక్రీస్తుల వారు చేశారు. చూడండి ఒక మాట యోహాను సువార్తలో చూద్దాం. 4వ అధ్యాయం యోహాను సువార్త 34వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అన్నాడు. ఆయన ఎలా ఆరాధించాడు అని అంటే, ఇదిగో దేవుడు నాకు ఒక పని నియమించాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారము. ఆయన సేవలో ఉన్నప్పుడు ఆయన నిద్రాహారాలు మాని దేవుని కొరకు కష్టపడ్డట్టుగా, దేవుని యొక్క సువార్త కార్యక్రమాలలో ఆయన నిమగ్నమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వారు చేసిన ఆరాధన ఎలా ఉందో తెలుసా? ఆత్మతోనూ సత్యంతోనూ, అంటే వాక్యాన్ని ప్రకటించి ఆయన దేవుని ఆరాధించాడు, దేవుణ్ణి మహిమపరిచాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చూడండి. చివరికి ఆయన ఏమంటున్నాడు చూడండి. చివరిలో యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం.
చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని అన్నాడు. యేసుక్రీస్తు ఎలా మహిమపరిచాడు దేవుణ్ణి? మహిమ మహిమ అని నోటితో మాట్లాడలేదు ఆయన. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచాను అన్నాడు. దేవుణ్ణి ఎలా మహిమపరచాలండి ఈరోజు మనిషి? తన క్రియలతో మహిమపరచాలి. తన క్రియలను చూచి ఇతరులు దేవుణ్ణి మహిమపరచాలి అన్నాడు. ఈరోజు క్రైస్తవుల జీవితాలు ఇలా ఉన్నాయా? దేవుణ్ణి ఆరాధించటం అనంటే నోటి మాటతో అనుకుంటున్నారు, కానీ నా ప్రవర్తన కూడా సరి అయినదిగా ఉండాలి, నా ప్రవర్తనతో నా క్రియలతో దేవుణ్ణి నేను మహిమపరచాలి అని ఎవరైనా ఆలోచన చేస్తున్నారా? కానీ యేసుక్రీస్తుల వారు తన క్రియలు, తన పని, దేవుడు అప్పగించినటువంటి ఆ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంపూర్ణముగా నెరవేర్చి దేవుణ్ణి మహిమపరచాడట. మరి ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఇలాంటి ఆరాధన కలిగి ఉండాలి. కానీ మనుషులు ఎలా చేస్తున్నారు? ఈ ఆరాధనను నోటితోనే ఆరాధిస్తూ మేము దేవుణ్ణి ఆరాధించాము అని తమకు తాము సంతృప్తి కలిగి ఉన్నారు. కానీ ఇది దేవుడు కోరుకునే ఆరాధననా, దేవుడు ఇష్టపడే ఆరాధననా అని ఎవరు కూడా ఆలోచించట్లేదు. దేవునికి నచ్చిన ఆరాధన ఏంటో తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలి అన్నాడు. ఇంకా మనం చూద్దామా ఎలా ఆరాధిస్తున్నాడు, ఎలా ఆరాధించమంటున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. మాటతోనూ నాలుకతోనూ కాదట, క్రియలుండాలి. దేవుణ్ణి ఆరాధించాలంటే దేవుని ఆరాధనలో భాగం ఏంటో తెలుసా? క్రియలుండాలట. సత్యముతో కూడిన క్రియలుండాలి. దేవుని వాక్యము సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఉండాలి ఆరాధనలో భాగంగా. కానీ ఇలాంటి ఆరాధన ఈరోజు సమాజం వదిలిపెట్టేసింది. దేవుని కార్యక్రమాలు మనం అప్పుడప్పుడు చేస్తూ ఉంటే ఈ కార్యక్రమాలలో పాల్గొనడానికి రావడానికి కూడా ఎంత బద్ధకిస్తారండి చాలామంది. ఎంతోమందికి చెప్తాం, మనం చెప్పిన వాళ్ళంతా వస్తున్నారా? రావటం లేదు. అంటే మనము కార్యక్రమాలు చేస్తున్నా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా రావటం లేదు. పాల్గొనడం మాత్రమే కాదట, మనము చేయాలట ఈ కార్యక్రమాలు. అలా చేసి దేవుణ్ణి ఆరాధించాలట. దేవుణ్ణి ప్రేమించే విధానం ఎలా ఉండాలంటే నాలుకతో మాటతో కాదు, క్రియతో సత్యముతో దేవుణ్ణి ప్రేమించాలట. అలా ప్రేమించినప్పుడు మనము దేవునితో పాటు ఈ లోకాన్ని విడిచిన తర్వాత దేవునితో పాటు మనం ఉంటాం. కానీ ఈరోజు అలాంటి ఆరాధనలు కానీ, అలాంటి ప్రేమలు కానీ, దేవుని ప్రేమించే విధానము కానీ మనిషి తెలుసుకొనక తనకు నచ్చినదే, పెద్దలు ఏర్పాటు చేసింది, వారి పారంపర్యాచారమును బట్టి ఏదైతే కొనసాగుతుందో దాని ప్రకారంగానే ఈరోజు మనుషులు ఆరాధన చేస్తున్నారు. కానీ దేవుని ఇష్టాన్ని ఎరిగి ఆరాధించే వాళ్ళు చాలా తక్కువ అండి. ఇంకొక మాట చూద్దామా? యేసుక్రీస్తుల వారు ఇంకా ఎలా ఆరాధించారు? హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడో చూడండి. 7వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. యేసుక్రీస్తుల వారు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోధనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. యేసుక్రీస్తుల వారు ఎలా ఉన్నారట? భయము భక్తి కలిగి ఉన్నాడట. దేవుని పట్ల మనకు ఉండవలసింది ఏంటో తెలుసా? భక్తి. భయముతో కూడిన భక్తి ఉండాలి. అలాంటి భయభక్తులు కలిగి ఉంటే ఆయన అంగీకరించబడ్డాడట. 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శ్రమల వలన మనం నేర్చుకోవలసిందేంటి? విధేయత. దేవుని కొరకు అనుభవించే శ్రమలు కూడా ఒక రకంగా దేవుణ్ణి మహిమపరచడమే, దేవుణ్ణి కొనియాడటమే, దేవుని ఆరాధించటమే. దేవుని కొరకు మనం ఏదైతే శ్రమ అనుభవిస్తున్నామో దానివల్ల దేవుడు మహిమపరచబడాలి. అంతేకాని
ఏంటండి మేము దేవుని నమ్ముకుంటే మా కష్టాలు ఏంటి, శ్రమలు ఏంటి అని ఎప్పుడు కూడా మనం అనుకోవద్దు. దేవుని వాక్యం తెలియని వాళ్ళు అనుకుంటారు అలా. దేవుని కొరకు కష్టపడటం, దేవుని కొరకు శ్రమ పడటం, శ్రమను అనుభవించటం, దేవుణ్ణి మహిమపరచటం. ఇక క్రైస్తవుడిగా మనం ఎలా ఉండాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రిక, సజీవ యాగముగా మన శరీరాన్ని సమర్పించుకోవాలని చెప్తున్నాడు చూడండి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అన్నాడు. దేవుణ్ణి ఎలా సేవించాలట? సజీవ యాగముగా, పరిశుద్ధముగా, దేవునికి అనుకూలమైనటువంటి ఒక ఆయుధముగా మన శరీరమును సమర్పించుకోవాలట. సజీవంగా ఉన్నప్పుడే సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకోవాలి దేవునికి. అలా సమర్పించుకొని దేవుణ్ణి మహిమపరచాలి, మన దేహముతో మహిమపరచాలి. యేసుక్రీస్తుల వారు తన దేహముతో దేవుణ్ణి మహిమపరచాడు, దేవుని పని చేసి దేవుణ్ణి మహిమపరచాడు. ఆ తర్వాత అపోస్తులు వారు కూడా ఏ రోజు 4 గోడల మధ్య ఉండి నోటి మాటతో వారు స్తుతించలేదు, నోటి మాటతోనే వారు దేవుని మహిమపరచలేదు. వారు దేవుని కొరకు కష్టపడ్డారు, దేవుని కొరకు పని చేశారు, అవసరమైతే దేవుని కొరకు వారి ప్రాణాలే త్యాగం చేశారండి. అది దేవుణ్ణి ఆరాధించటం అంటే, దేవుని మహిమపరచటం. ఒక స్టెఫెను దేవుణ్ణి మాటలు చెబుతుంటే రాళ్లతో కొట్టి చంపారు. ఏంటండి రాళ్ళతో కొడుతున్నారు, ఎందుకు దేవుని మాటలు చెప్పాలి అని అనుకున్నాడా? తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకున్నాడా? లేదండి. దేవుని మాటలు చెప్పి దేవుని కొరకు ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడిపోయాడు. ఎంత గొప్పవాడండి స్టెఫెను. అలా దేవుని మాటలు చెబుతుండగా రాళ్ళతో కొడుతున్నప్పుడు ఆయన ఏమన్నాడో తెలుసా? చివరికి, ఈ పాపము వారి మీద మోపకము అన్నాడు. అంత గొప్పగా వారి జీవితాలు ఉన్నాయి. ఈరోజు మనం చిన్న శ్రమకు ఓర్చుకుంటున్నామా? దేవుని కోసం చిన్న కష్టాన్ని ఓర్చుకోగలుగుతున్నామా? కొడుతున్నా, చంపుతున్నా దేవునికి మహిమకరంగా వారి జీవితాలు ఉన్నాయి. అది దేవుణ్ణి ఆరాధించటం అంటే, మన దేహంతో, మన శరీరముతో దేవుని మహిమపరచడం అంటే అది. ఈరోజు మనం అలాంటి బయటకు వెళ్లకుండా 4 గోడల మధ్యలో ఉండి దేవుని స్తుతిస్తాను, ఆరాధిస్తాను అంటే అది దేవునికి ఇష్టమైన ఆరాధన అవుతుందా? దేవుడు కోరుకునే ఆరాధన అవుతుందా? కాదండి. అందుకే ఏది నిజమైన దైవారాధన అంటే దేవుని కొరకు పని చేయటం, దేవుని కొరకు కార్యక్రమాలు చేయటం, సత్క్రియలు చేయటం, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటం. అది దేవుడు కోరుకునే ఆరాధన, అది దేవుడు ఇష్టపడే ఆరాధన. ఈరోజు అలాంటి ఆరాధన మనమందరము కలిగి దేవుని మహిమపరచాలి. దేవుడు ఇష్టపడే ఆరాధన అది. లేదంటే అందరిలాగే మనము కూడా నోటి మాటతో దేవుణ్ణి పొగుడుతూ ఉంటే అది ఎలాంటి ఆరాధన అన్నాడు మార్కు సువార్త 7వ అధ్యాయం 6వ వచనంలో? అది వ్యర్థమైన ఆరాధన అన్నాడు. మనుషులు కల్పించినటువంటి పద్ధతులను దైవోపదేశములుగా మనము అనుకొని వాటిని మనం చేస్తూ ఆచరిస్తూ నోటి మాటతోనే దేవుణ్ణి మహిమపరచాలని అనుకుంటే అది వ్యర్థమైన ఆరాధన, అది నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అలా వ్యర్థమైన ఆరాధన మనం చేయకూడదు. దేవుడు మెచ్చిన ఆరాధన, దేవుడు కోరుకునే ఆరాధన ఏంటో తెలుసా? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించటం. ఆత్మతోనూ సత్యముతోనూ అంటే ఇదిగో దేవుని వాక్యము ప్రకటించటం, దేవునికి వాక్య సంబంధమైన కార్యక్రమాలు చేయటం, మన జీవితం, మన క్రియలు దేవుణ్ణి మహిమపరిచే విధంగా ఉండటం, ఇది దేవుణ్ణి ఆరాధించటం. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఇష్టమైన ఆరాధన తండ్రి, ఎలాంటి ఆరాధనను మీరు ఇష్టపడుతున్నారో ఆ విషయాలు ప్రభు కొన్ని మాటలు మీ పిల్లలతో పంచుకొని ఉంటున్నాను. ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ప్రభు మీరు సెలవిచ్చారు. అలాంటి ఆరాధన కలిగి మా శరీరాన్ని ప్రభువ సజీవ యాగముగా మీ పనిలో పెట్టి, యేసుక్రీస్తుల వారు ఎలాగైతే తనకిచ్చినటువంటి శరీరముతో తన పనిని నెరవేర్చి మిమ్మల్ని మహిమపరిచి వెళ్ళిపోయాడో తండ్రి, అలాగే మేము కూడా నాలుకతోనూ మాటతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ప్రేమించే వారముగా ఉండుటకు మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.